సరే, నేను గైడేపల్లి శిక్షణ. ఎత్తుగా ఉండే పర్వతాల మీద చెట్లు ఎందుకు పెరగవనంటే, అక్కడ ఎత్తుగా ఉండే పర్వతాల మీద చెట్లు అంతగా పెరగకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేది, అక్కడ ఉండే వెదర్ క్లైమేట్కి ఉన్నటువంటి పరిస్థితులు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఎందుకంటే అక్కడ అక్కడ బలమైన అతి చల్లని గాలి లేచడం, చేవనానికి అవసరమైన నీరు సరిపడా ఉండకపోవటం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మామూలుగా చెట్లు తమలో ఉన్నట్టు నీటిని ఆకుల ద్వారా బాష్పీభవనం చేసుకుని అట్లా స్ట్రెంథెన్ చేసుకుంటాయి నీటిని. దాంతో వాటికి కావాల్సిన నీరు భూమి నుండి అయితే లభిస్తుంది. అది అందకపోతే ఆ పరిస్థితుల్లో ఆ చెట్లు అవన్నీ ఎండిపోతాయి. సో ఈ పరిస్థితి ఉంటుంది. అంటే పర్వత ప్రాంతాల్లో అట్లా భూగర్భ జలాలు బాగా గడ్డగట్టకపోవడంతో వేర్లకి నీళ్ళు అందదు. అందుకు తగినంత నీళ్ళు లభించకపోవడంతో చెట్లు లోపలి భాగాలు పీడనం తగ్గి నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్ళు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడితే దానివల్ల వర్షాల ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లులో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉన్నది. సో అందుకోసం చెట్లలో నిరంతర బాష్పీభవనం చెందిన తట్టుకోగల శక్తి ఉండే కొన్ని చెట్లు ఉంటాయి. అంటే ఎట్లున్నా కూడా, అంటే కొండలలో పెరిగే చెట్లు సరివి జాతి చెట్లు లేకపోతే అశోక జాతికి సంబంధించిన చెట్లు మాత్రమే పెరుగుతాయి. మిగిలినటువంటి అక్కడ మిగతా వృక్షాలు పెరగడానికి ఆస్కారం లేదు. అంటే వాతావరణాన్ని బట్టి అక్కడ వాటి యొక్క ఇటుని మార్చుకోగలిగేటువంటి చెట్లు మాత్రమే చెట్లలో, గుట్లలో, పర్వతాల్లో పెరుగుతాయి తప్ప మరి అవకాశం లేదు. సో భూగర్భ జలాలు ఒకటి గడ్డగట్టకపోవటం, రెండోదేమో నీరు అందకపోవడం, నీరు లేకపోవడం అనేది తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక ఇట్లాంటి పరిస్థితులు మనం అశోక చెట్లు చూస్తూ ఉంటాం, సరివి చెట్లు చూస్తూ ఉంటాం. సో ఇవైతే బతుకుతాయనే తెలియజేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.